నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉగ్రవాదుల వరుస పేలుళ్లు, తూటాల మోతతో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ దద్దరిల్లింది. ఈ ఉగ్ర ఘాతుకాలతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. 100 మందిని బంధించి ఉగ్రవాదులు ఒకేసారి బాంబులు పేల్చారు. ఉగ్రవాదుల భీకర దాడిలో ప్యారిస్లోని వేర్వేరు ప్రాంతాల్లో 150 మందికి పైగా మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్రాన్స్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. సరిహద్దులు మూసివేశారు. రంగంలోకి దిగిన సైన్యం ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్లో జరిగిన అతిపెద్ద నరమేధమిది. ఈ దుశ్చర్యను భారత్ సహా అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో ప్యారిస్ ఉగ్రదాడిపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కేసీ రెడ్డి గారు, యుఎన్ఓలో సెక్యూరిటీ చీఫ్ అడ్వైజర్గా సేవలందించారు. సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. గోగినేని బాబు గారు, మానవవాది, అంతర్జాతీయ సంబంధాల నిపుణులు. ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ. కేసిరెడ్డి గారు, ప్యారిస్పై జరిగినటువంటి ఉగ్రదాడిని మీరు ఎట్లా చూస్తారు? ప్యారిస్ మీద జరిగిన ఉగ్రదాడి ఆశ్చర్యం కలిగించే పరిస్థితి లేదు. ఎందుచేతనంటే పోయిన జనవరిలో చూస్తే ఇద్దరు ఉగ్రవాదులు సయ్యద్ వాళ్ళ బ్రదరు కలిసి చార్లెస్ హెబడో అనే మ్యాగజైన్ మీద ఒక వ్యంగ్య కార్టూన్లు ప్రచురించారని చెప్పి ఆరోపణలతో వాళ్ళ మీద దాడి చేసి 16 మంది చెప్పారు. తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఆయన జూయిష్ గ్రోసరీ షాప్ మీద దాడి చేసి 4 చంపారు. అప్పుడు ఫ్రాన్స్లో ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ చాలామంది నార్త్ ఫ్రాన్స్ చాలా మటుకు ఎఫెక్టెడ్ ఈ మాస్క్స్ వల్ల అన్ని వల్ల దానిలో దాడులు చేసి కొంతమంది అరెస్ట్ చేసి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసిన దానిలో తెలిసింది ఏమిటంటే అక్కడ నుండి జిహాదులు ఎవరైతే జాయిన్ అవుదాం అనుకున్నారో వాళ్ళని అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. ఇక్కడికి ఇరాన్కి, సిరియాకి పంపించారు. వాళ్ళు పంపించే సహాయం అక్కడ నుంచి అందించారు. అంచేత ఉగ్రవాదులుగా మారే వ్యక్తులు నార్త్ ఫ్రాన్స్లో ఉండడం వెరీ మచ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు ఏమైందంటే ఒక కాంక్రిటైజ్ అయింది. అది వాళ్ళు ఉన్న వాళ్ళని ఒకరిని సమూహంగా ఎవరో ఒక నేతృత్వంలో ఈ దాడులు జరపడానికి కావాల్సి వచ్చింది. సిరియా, ఇరాక్ చూసుకుంటే ఇస్లామిక్ స్టేట్ కాలిఫాట్ చేసిన తర్వాతనే సిరియా, ఇరాక్ మిలిటరీతో పోరాడారు. అప్పుడు అమెరికా ఏం చేసిందంటే వెంటనే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీలో సహాయం తీసుకుని, యూరోపియన్ కంట్రీస్తో సహాయం తీసుకుని ఈ విమాన దాడులు జరిపింది. దాంతో చాలా కొంతమంది వెనక్కి బయలుదేరారు. పైగా కొత్త జిహాదీస్టులు జాయిన్ అవ్వడం కూడా పాత వాళ్ళు తమ తమ దేశాలకు వెళ్ళడం జరిగింది. దీనికి ఒక రకమైన అవకాశాన్ని కల్పించింది ఏంటంటే మైగ్రేషన్ క్రైసిస్. దీనిలో వీళ్ళ ముసుగుని తీసుకుని ఎవరైతే రిటర్నీస్ వస్తున్నారో వాళ్ళు ఐఎస్ ఉగ్రవాదులు అవ్వచ్చు, లేకుంటే అల్ఖైడా అవ్వచ్చు. ఎంచేతంటే ఫ్రాన్స్కి అల్ఖైడాతో కూడా చాలా ప్రాబ్లం ఉంది. నార్థన్ ఆఫ్రికన్ కాంటినెంట్ చూస్తే అక్కడ అల్జీరియా, తునీషియా, అల్జీరియా, మొరాకో, దాని కిందకి వస్తే మాలి, నైజర్, ఇవన్నీ కూడా ఎంతవరకు ఫ్రాన్స్ పరిపాలించే ప్రాంతాలు ఇవి. దానిలో అల్ఖైడా ఎప్పుడైతే వాళ్ళ డైరెక్షన్తో వీళ్ళు స్థాపితం చేసుకుందామని చూశారు ఒక ఏక్యూఏఎంని. రైట్. దాంతో మాలీలో వెన్ దే స్టార్టెడ్ డిపోజింగ్ ద మెయిన్ గవర్నమెంట్ చేస్తుంటే వెంటనే ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫోర్స్ని పంపించింది. రైట్. దానికి అల్ఖైడా కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఐఎస్ ఎప్పుడైతే ఐఎస్కి మెయిన్లీ ఐఎస్ అని ఎందుకు చెప్పొచ్చు అంటే దీనిలో ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్ వరకు కూడా ఫ్రాన్స్ జాయిన్ అవ్వలే ఏ విమాన దాడుల్లో. అవును. సెప్టెంబర్లో విమాన దాడుల్లో ఫ్రాన్స్ కూడా జాయిన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో యాక్చువల్లీ ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఎయిర్ప్లేన్స్ క్యారియర్ ఒకటి ఉంది, చార్లెస్ డిగాల్ అని, అది ఒకటే ఉంది ఫ్రెంచ్కి. అది దే ఆర్ గోయింగ్ టు ఫీల్డ్ ఇట్ ఇన్ పెర్షియన్ గల్ఫ్లో నెక్స్ట్ వీక్. అది షెడ్యూల్ ఉంది. ఇవన్నిటిని ఆపాలంటే ఇటువంటి దాడులు ఒకటి చేస్తే తప్ప వాళ్ళకి ఇంకో మార్గం లేదు. నరసింహారావు గారు, స్వేచ్ఛని ప్రబోధించి స్వేచ్ఛని ఆచరించినటువంటి యూరప్ ఈరోజు నెత్తురోటాన్ని ఒక సామాజికవేత్తగా మీరు ఎలా విశ్లేషిస్తారు? మత స్వేచ్ఛ అన్నది మూఢత్వానికి స్వేచ్ఛగా, దుర్మార్గానికి స్వేచ్ఛగా పరిణమిస్తుంది అనేక సందర్భాల్లో. వాళ్ళ ఫ్రాన్స్లో పెద్ద దాడి జరిగింది, టెర్రరిస్టులు. దాంట్లో 7 ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. 7 చనిపోయారు. ఆత్మహత్య దాడం 7. ఇంకోళ్ళనేమో సైన్యం కాల్చింది. అంటే 8 మంది చనిపోతాయి సిద్ధమయ్యి వచ్చారంటే వాళ్ళ ఉన్మాదం ఎంత తారస్థాయిలో ఉంటుంది. ఆ ఉన్మాదం అంత తారస్థాయిలో వెళ్తే కారణం ఏంటి? వాళ్ళ కేవలం వాళ్ళ పర్సనల్ విషయాలా, లేక ఇంకో విషయం? కేవలం మతం. ఆ మతం అట్టా ఉన్మాదం తయారు చేస్తుంది. మతం ఉన్మాదం తయారు చేయకుండా ఏం చేయాలి? ప్రపంచం అంతా కూర్చొని ఆలోచించాలి. ఇప్పుడు యునెస్కో గురించి మనం చెప్పుకుంటాం, యునైటెడ్ నేషన్స్ గురించి మనం చెప్పుకుంటాం. ఎప్పుడన్నా మతాన్ని గురించి వాళ్ళు ఇంతవరకు చర్చించారా?
మతం అన్నది వాళ్ళ దేశానికి ప్రపంచానికి పెను సవాల్గా మారింది. వాళ్ళ సౌదీ అరేబియా, ఇరాన్ రెండు ఖండించినాయి ఈ దాడుల్ని. ఖండిస్తూ కానీ వాళ్ళ మతం, వాళ్ళ దేశాల్లో ఈ ఉన్మాదాన్ని అరికట్టడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ప్యారిస్ మేయరు ఇందాక ఒక విషయం చెప్పారు, ముస్లిం మతాన్ని నిషేధించాలని. దానికి చాలామంది మద్దతు తెలిపారు. ముస్లిం మతాన్ని నిషేధించడం వల్ల ప్రయోజనం ఏంటి? ముస్లిం మతంలో కూడా అందరూ దుర్మార్గులు అనలేము, అందరూ కూడా చెడ్డవాళ్ళు అనలేము. దాంట్లో కొద్దిమంది ఉంటారు, ఉన్మాదులు కొద్దిమంది ఉంటారు. మతాన్ని కూడా స్పష్టంగా విశ్లేషించాలి, సమీక్షించాలి, తప్పును తప్పుగా చెప్పాలి. దాంట్లో ఉన్మాద ఛాయలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే పరిహరించుకోమని వాళ్ళకి హెచ్చరించాలి. బాబు గారు, ఈ దాడి పర్యవసానాలు యూరప్ మీద, ముఖ్యంగా ప్యారిస్ మీద ఎట్లా ఉండబోతున్నాయి అంటారు? ఫ్రాన్స్లో జరిగిన ఉగ్రవాదానికి ఇప్పటిదాకా చెప్పినట్టుగా కారణాలు ఫ్రాన్స్లో లేవండి. ఫ్రాన్స్ బయట ఉన్నాయి. నరసింహారావు గారు చెప్పినంత నేను 101% అగ్రిమెంట్లో ఉన్నాను. మతమే దీనికి కారణం. కానీ దానితో పాటు వేరే జియోపొలిటికల్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది అని చూసుకుంటే పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా, అలాగే మాగ్రెబ్ దేశాలు అంటే నార్త్ ఆఫ్రికా దేశాలు, అక్కడ నుండి స్టార్ట్ అయింది. అంటే మతం ఒక సబ్స్ట్రేటం క్రియేట్ చేసి ఒక కల్చరల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. అంటే మనిషి కంటే డిఫరెంట్ హయ్యర్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, వాటి కోసం మనం ప్రాణాలను వదిలేసుకోవచ్చు అని. ఇది ఒకటైతే, నిజంగా ఇరాన్ అన్న దేశం మొత్తం ఒక ఉగ్రవాద దేశంగా మారటానికి కారణం అయతుల్లా ఖొమైనీ అక్కడికి రావటం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదంతా షియా సున్నీల పోట్లాటల టైంలో ఆయన అక్కడి నుండి ఇరాక్లో ఉంటే, ఇరాక్ నుంచి సద్దాం హుస్సేన్ లాంటి కరడుగట్టిన వాడే అయతుల్లా ఖొమైనీని బయటకు పంపించేస్తే ఆయనకి పొలిటికల్ అసైలం ఇచ్చింది ఫ్రాన్స్. పొలిటికల్ అసైలం ఇచ్చి వాలరీ జిస్కార్ దెస్టాన్, అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్, ఆయన ఆతిథ్యం పొందుతూ అక్కడ నుండి కొన్ని వందల న్యూస్ పేపర్ ఇంటర్వ్యూస్ కానీ, మీడియా ఇంటర్వ్యూస్ కానీ ఇచ్చి 1,00,000 మందిని, అది ఫ్రెంచ్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఆయన కలవటం, 2 కోట్ల బ్రిటిష్ పౌండ్స్ అప్పటి కలెక్ట్ చేసుకోవటం. షా ఆఫ్ ఇరాన్ పెహ్లావి ఆయన ఇరాన్ నుంచి బయటికి పారిపోయి వస్తే ఫ్రాన్స్ ఎయిర్ ఫ్రాన్స్ జెట్ చార్టెడ్ ఫ్లైట్లో ఖొమైనీని అక్కడ దింపారు. అంటే ఆ దేశంలో రాజకీయాలతో నీకేంటి? ఆ దేశంలో ఉన్మాదాన్ని నువ్వు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుకోవాల్సింది పోయి నువ్వు తుపాకులు, విమానాలు, మనుషుల్ని పంపించటం, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పోషించటం. ఎవరినండి పోషించింది? దాని పర్యవసానం ఇదంతా జరుగుతూ ఉంది. ఎప్పుడైనా సరే మీరు చూడండి, నిన్నగాక మొన్న జిహాదీ జాన్ని చంపేశారు అమెరికన్ డ్రోన్ అటాక్స్లో. దానికి ఇది స్పందన అని చెప్పడానికి లేదు, ఎందుకంటే 6 డిఫరెంట్ ప్లేసెస్లో కోఆర్డినేటెడ్ అటాక్స్ అన్నవి నిన్నేదో జరిగితే వాళ్ళు రెస్పాండ్ అయ్యేది కాదు. ఇట్ ఈస్ ప్లాన్డ్. రెస్టారెంట్ మీద, కాన్సర్ట్ మీద, అలాగే ఆటలు ఆడుకుంటున్న వాళ్ళ మీద. ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం, మనం చూస్తున్న టెర్రరిజం ఏదైతే ఉందో, ఆ ప్రాంతాల్లో ఎక్కడ మీరు పాట పాడటానికి వీల్లేదు, మీరు వినోదానికి బయటకు వెళ్ళటానికి వీల్లేదు, మీరు ఎక్కడ కలవటానికి వీల్లేదు. అంటే సమాజం తన నార్మల్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సిన అటువంటి సింబల్స్ని టార్గెట్ చేసి వాళ్ళని అటాక్ చేస్తున్నారు. సాడ్ థింగ్ ఏంటంటే దీనికి రెస్పాన్స్గా ఒక అథారిటేరియన్ రెస్పాన్స్ వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అదే జరిగింది. అమెరికాలో కూడా 9/11 అటాక్స్ జరగంగానే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ బిల్స్ తీసుకొచ్చి సిటిజన్స్ని టెర్రరైజ్ చేశారు. డిఫరెన్స్ ఏమిటి అని అంటే, అమెరికా మీద అటాక్ బయట నుంచి జరిగింది, విమానాల్లో వచ్చి చేశారు. ఫ్రాన్స్లో అటాక్ లోపల నుంచి జరిగింది. లోపల నుంచి జరగటం అంటే గత 40, 50, 60 సంవత్సరాల పాటు వీళ్ళందరినీ పోషించిన కారణంగా, ప్యారిస్ సబర్బ్స్ అన్నీ కూడా మినీ ఇస్లామిక్ స్టేట్స్గా తయారైన కారణంగా వీళ్ళందరూ ఉద్యోగాలు లేకుండా ఉండటం. ఫార్ మోర్ సీరియస్ సోషల్ క్రైసిస్. ఫ్రాన్స్ తర్వాత ఇటువంటి అలసత్యాన్ని ప్రదర్శించింది బ్రిటన్. కానీ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, ఐసిస్ యుద్ధానికి కొన్ని వందల మంది, వేల మందిని సప్లై చేసిన దేశాలలో ఫ్రాన్స్ ఈజ్ నంబర్ 1, బ్రిటన్ ఈజ్ నంబర్ 2. వీళ్ళందరూ అక్కడున్నారు. అంటే ఉన్మాదంతో అక్కడికి వెళ్ళారన్నది ఒకటైతే, అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు తుపాకులు, కొత్త నైపుణ్యంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. పద్మనాభరెడ్డి గారు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్లో జరిగినటువంటి అతిపెద్ద నిర్మాదంగా ఈ ఉగ్రవాద దాడిని పేర్కొంటున్నారు.
అత్యంత పక్కా వ్యూహంతో వరుసగా జరిగినటువంటి పేలుళ్ళు అమాయకుల యొక్క ప్రాణాలు బలిగొంటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ దాడిని మీరు ఎట్లా చూస్తారు? మతానికి ఉగ్రవాదానికి లింక్ కానొస్తున్నా కానీ టోటల్గా ఒక మతాన్ని ఇది ఉగ్రవాద మతం అని చెప్పడానికి లేదు. గత 10-15 సంవత్సరాల్లో అమెరికా ఎప్పుడైతే ఇరాక్ మీద అటాక్ చేసిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మొదట్లో ఏంటి, వాళ్ళ దాంట్లో వాళ్ళకు షియా సున్ని కొట్లాటలు మొదలైనవి. తర్వాత వీళ్ళు అక్కడ ఒక 10-15 కంట్రీస్లో అరబ్ స్ప్రింగ్ అని రావడము, అందరూ డెమోక్రసీ కావాలని అడగడము జరిగింది. ఇప్పుడు ఏదైతే సిరియాలో జరుగుతూ ఉందో, వాళ్ళ తండ్రి అసద్ సీనియర్ 1970లో వచ్చినాడు. అది స్వతంత్రమైన నుంచి ఒక 2 ఏళ్ళు డెమోక్రసీ ఉంటే ఒక 5 ఏళ్ళు మిలిటరీ కింద ఉండడం. ఇప్పుడున్న ఈ అసద్ ఏదైతే ఉన్నాడు, ఇప్పుడు పాలించే అధ్యక్షుడు, అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి, ఒకటే పార్టీ ఉంటుంది. ఎలక్షన్స్ ఏంటి, ప్రెసిడెంట్ మీద, అంటే ఆయన మీకు కావాలా వద్దా అని. పవర్లో ఉన్న ప్రెసిడెంట్ వద్దని ఎవరు అంటారు, 99% కావాలంటారు, అధ్యక్షుడు అవుతా ఉన్నాడు. అన్నిటిని రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఒక పేదరికం బాగా పెరిగిపోయి ఒక రెవల్యూషన్ తిరిగి వచ్చింది. అక్కడ వచ్చేవరకు వీళ్ళు ఏం చేసిండ్రు, గల్లీ గల్లీకి ఒక నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ అని పెట్టి ప్రజలను ఆ రెవల్యూషనరీస్ మీద వాడుకున్నారు. దాంతో ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళంతా ప్రజల మీద పడే వరకల్లా ప్రజలంతా యూరోప్కు అటు ఇటు వెళ్ళేసి వస్తున్నారు. ఆ విధంగా చాలా మట్టుకు మైగ్రేషన్ అవుతుంది. ఎక్కడైతే అసంతృప్తి ఉందో, ఎక్కడైతే విద్య లేదో, ఎక్కడైతే మత ఛాందస్యం, మత పెద్దలు ఇన్నోసెంట్ పీపుల్ బ్రెయిన్ వాష్ చేయగలుగుతారో అక్కడ ఉగ్రవాదం పుడుతుంది. ఇప్పుడు జరిగింది ఏదైతుందో చాలా పక్కగా ప్రీ ప్లాన్గా చేసినారు. దాని టైమింగు అదంతా చూస్తూ ఉంటే మన బాంబేలో జరిగినట్టుగా పక్కా రికనెసెన్స్ సర్వే జరిగింది. ప్రెసిడెంట్ ఉన్న దగ్గర వచ్చి బాంబింగ్ చేయగలిగినారు. అంటే నేను అనుకోవటం కొద్దిగా ఫ్రెంచ్ వాళ్ళు ప్రొటెక్షన్ సరిగా చర్యలు మొదలు తీసుకోలే, ఇప్పుడు ఫస్ట్ క్లాస్గా తీసుకున్నారు. ఇప్పుడు తీసుకునే ఏంటంటే ఉగ్రవాదులు బయటకు వెళ్ళే వచ్చి ఉండొచ్చు, లేదా బయటకు పారిపోయి ఉండొచ్చు. ఇంటర్నేషనల్ అన్ని రోడ్స్ అన్ని సీల్ చేసి పడేసినారు. తర్వాత స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఒక అత్యవసర పరిస్థితి, కర్ఫ్యూ పెట్టినారు ప్యారిస్లో. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి లేదు. దాన్ని కొంచెం మనం పోల్చుకుందాం మన బొంబాయి అటాక్తో. అంతకంటే ఇక్కడ చచ్చినారు. ఫైరింగ్ అవుతూ ఉన్నది, అన్ని టీవీ కెమెరాస్ పెట్టుకొని ఇగో మన వాళ్ళు హీరో జవాన్లు దిగుతూ ఉన్నారు, తాడుతో దిగుతున్నారు, హెలికాప్టర్. ఈ విధంగా మన వాళ్ళు చేసేది గది. వాళ్ళు చేసేది ఏంటంటే అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఎలా పట్టుకోవాలా, దాన్ని ఇది చేయడానికి చక్కగా ఇది చేస్తున్నారు. లండన్లో బ్లాస్ట్ అయింది, అది ఆ ట్యూబ్ రైల్ లోపల తెలుసు వాళ్ళకు. ఎందుకంటే ట్యూబ్ రైల్లో కొన్ని వేల మంది ప్రయాణిస్తారు, వాళ్ళకి ప్రైమ్ టార్గెట్ అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారు. అయినా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఏం చేయాలి? స్టేషన్ 1లో జరిగితే ఇక్కడ హాస్పిటల్ ఐడెంటిఫైడ్, ఈ రూట్తో పోవాలి. స్టేషన్ 2లో జరిగితే ఈ రూట్తో. అంత పెద్ద బాంబింగ్ జరిగిన క్యాజువాలిటీస్ కంట్రోల్ చేయగలిగినారు. అంటే చనిపోయిన వాళ్ళు కానీ క్షతగాత్రులను ట్రీట్మెంట్ బాగా చేయగలిగినాం. సో దీన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇండియా ముఖ్యంగా, ఇండియాలో ఎక్కడైనా చేయొచ్చు, సాఫ్ట్ కంట్రీ, సాఫ్ట్ బెల్లీ మనకు. కానీ అనుకోని సంఘటనలు జరిగితే ఏ విధంగా రియాక్ట్ కావాలి, అది అది చాలా ముఖ్యం. మన మోదీ గారు చెప్తా ఉన్నారు, అయ్యా అసలు ఉగ్రవాదం అంటే ఏంటి, తుపాకీతో కాల్చడం కాదు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తే కూడా ఉగ్రవాదమే. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద కంట్రీ, అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నదంతా. జడ్ అంటే రూట్స్ అంటారు కదా, దాన్ని మీరు ఏం చేస్తలేరు అని అంటే యునైటెడ్ నేషన్స్ కూడా ఏం చేయలేకపోతుంది. రెడ్డి గారు, ఈరోజు అమెరికా సహా ప్రతి దేశం కూడా ప్యారిస్ దాడితో అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం ఎందుకని ఉగ్రవాద దాడుల్ని నిరోధించలేకపోతున్నాం? అసలు ఈ ఉగ్రవాద పడగనీడలో ఎన్నాళ్ళు ఇలా ఉండాలంటారు? ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలన చేయాలంటే చాలా కష్టమైన పని. ఎంచేతంటే వాళ్ళ మోటివేషన్ లెవెల్, మీ సెక్యూరిటీ ఫోర్సెస్, అమెరికా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ఫ్రాన్స్, వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్ లెవెల్స్ మోటివేషను చాలా అంతరం ఉంటుంది. సెక్యూరిటీ ఫోర్సెస్కి ఉగ్రవాదం ఒకటే కాదు, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు డీల్. ఇక్కడ ఇండియాలో చూస్తే వాళ్ళకి రకరకాల డ్యూటీస్ ఉంటాయి. వీళ్ళకి దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎయిమ్, టు హిట్ ద టార్గెట్. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ చూసుకుంటే వాళ్ళకి కావాల్సింది, ఉగ్రవాదానికి కావాల్సింది నెంబర్ 1 సర్ప్రైజ్ ఎలిమెంట్తో అటాక్ చేస్తారు. నెంబర్ 2 దే వాంట్ ఓన్లీ మీడియా మైలేజ్. వాళ్ళకి మినిమం సాక్రిఫైస్ ఆఫ్ టెర్రరిస్ట్, మ్యాక్సిమం డ్యామేజ్ అండ్ మ్యాక్సిమం పబ్లిసిటీ వాళ్ళకి కావాల్సింది. అది ఇంపార్టెంట్. అది క్లియర్ కనిపిస్తుంది దీనిలో. బాగా ప్లాన్ చేసి వై ఓన్లీ బటాక్లాన్ థియేటర్, ఇంకా మిగతా థియేటర్లు కూడా ఉన్నాయి అక్కడ, వై ఓన్లీ దట్. అందులో సెలెక్టింగ్ ఫ్రైడేలో జనరల్గా నార్మల్లీ యూరోపియన్ కంట్రీస్లో దట్స్ రిలాక్స్డ్ ఎన్వైర్న్మెంట్. సెకండ్ థింగ్, ఆ బటాక్లాన్ థియేటర్లో అక్కడ ఎవరు పెర్ఫార్మెన్స్ వాళ్ళు, అది అమెరికన్ జార్జ్ టీమ్. వాళ్ళు చూడడానికి ఎవరు వస్తారో, నాట్ ఓన్లీ ఫ్రెంచ్, మిగతా ఇంటర్నేషనల్ వాళ్ళు వస్తారు, అమెరికన్స్ కూడా వస్తారు. అక్కడ కానీ అటాక్ చేస్తే చాలా ఇంపాక్ట్ ఆల్ ఓవర్ ద అని ప్లాన్ చేశారు. అందుకనే మీకు 160 చెప్తున్నారు, 160తో దానిలో మ్యాక్సిమం ఎక్కడ మీకు బటాక్లాన్ థియేటర్లోనే. బాంబులు పెట్టడం ఒకటి కాదు, అటాక్ విత్ ఆర్మ్స్
క్లోజ్ సెమీ ఆటోమేటిక్ వెపన్స్ అటాక్, హాస్టేజ్ టేకింగ్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే దీనిలో హాస్టేజ్ టేకింగ్, అవును. అర్బన్ గెరిల్లా టాక్టిక్స్, ఇవన్నీ కూడా కంబైన్ చేసి అటాక్ చేస్తున్నారు. వీ డెంట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రామ్స్. గుడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్కి తెలీదు. ఎవరైనా మధ్యలో ఉంటారు, గోడ మీద ఉన్నవాళ్ళు అటువైపు వెళ్దాం మన సంకోచం ఉన్న వాళ్ళు కూడా మన వైపుని తీసుకొచ్చే ప్రయత్నాలు మనం చేయడం లేదండి. నరసింహారావు గారు, ఉగ్రవాద నిర్మూలన అనేటువంటిది కేవలం ఒక దేశంతో సాధ్యమయ్యేటటువంటి వ్యవహారం కాదు. అన్ని దేశాలు కూడా దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. మరి ప్రపంచ దేశాలు ఉగ్రవాద నిర్మూలనలో ఎలాంటి వ్యూహం అనుసరించాలంటారు? ఫ్రాన్స్ లాంటి దేశం ఉగ్రవాద దాడులు దాని కొత్త, ఆ దేశానికి కనీసం మన దేశంలో తీసుకున్న జాగ్రత్తలు కూడా అక్కడ తీసుకోవట్లా. వాళ్ళ అక్కడ ఒక ఆడిటోరియం ఉంది, ఆడిటోరియంలోకి లోపల స్కానర్లో పెడితే ఈ కోర్స్ తగిలించుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళగలేవాళ్ళు కాదు, అక్కడ స్కానర్లోనే పట్టుకునేవాళ్ళు. ఆ స్కానర్లు కూడా లేవు అక్కడ, వాళ్ళు యథేచ్ఛగా లోపలికి వెళ్ళిపోయారు. అలాగే సీసీ కెమెరాలు ప్రతి చోట పెడితే వాళ్ళ మూమెంట్స్ని గుర్తించే పని, ఆ సీసీ కెమెరాలు కూడా పెట్టినట్టు కనపట్లే. అక్కడ రాత్రిపూట వాళ్ళు వచ్చారా, ఎక్కడ మూమెంట్ ఉందన్నది ఎక్కడ అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు ఎవరో చెప్పట్లా. సీసీ కెమెరా పైగా అసలు ముందుగా ఉగ్రవాదులు నిర్మూలించాలంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి. దాంట్లో నిజమైన ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తే మీ పక్కన ఎవరున్నారు, మీకు ఎవరు పట్ల అనుమానం వస్తే వెంటనే తెలియజేయండి. ప్రభుత్వం మీద అంత కాన్ఫిడెన్స్ లేదు ప్రజలకి. ప్రభుత్వం మీద ఆ కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేసి, లేక ఒక శాఖను ఏర్పాటు చేసి, మీరు కనుక సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సరైన బహుమతులు ఇస్తాం, రివార్డ్స్ ఇస్తామని చెబితే, అలా ప్రజల్ని పూనుకోకుండా, ప్రజలు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రజలు నిలబడుకోకుండా ప్రభుత్వం వలన, ప్రభుత్వ యంత్రాంగం వలన జరుగుతుందని కూడా సాధ్యం కాదు. ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలంటే అసలు ఖచ్చితంగా ఒక చోట ఉన్న వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలుస్తారు, వీళ్ళ మూమెంట్స్ కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి, వాళ్ళు ఏదో ఇంకో రంగం వ్యవహరిస్తున్నారు, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అన్న విషయాన్ని తెలియజేస్తే కనీసం పోలీస్ శాఖ వచ్చి అక్కడ పట్టుకుంటా దేనికైనా ఒక ఆస్కారం ఉంటుంది. అలా ప్రజల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉగ్రవాదాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. ప్రజల్లో 99% ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉంటారు. ఎవరికాళ్ళకి వాళ్ళ స్వీయ రక్షణ కావాలి, ప్రశాంతత కావాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వీళ్ళు ప్రశాంతంగా జీవించాలి. బాబు గారు, ఈరోజు ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత కానీ వైఫల్యం ఎక్కడుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఫ్రాన్స్కి సంబంధించినంత వరకు ఇప్పటికైనా సరే ఎట్లాంటి చర్యలు అవసరం అంటారు? గ్లోబల్ ప్రాబ్లంకి రీజనల్ సొల్యూషన్స్ ఉండవండి, గ్లోబల్గానే చూసుకోవాలి. ఇవాల్టి ప్రెజెంట్ ఫేజ్ ఆఫ్ జిహాదిజం ఏదైతే ఉందో అదంతా ఇరాన్ అనే ఉగ్రవాద దేశం ఎస్టాబ్లిష్ అయినాకనే మొదలైంది, అంతకు ముందు లేదు. అలాగే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంతా కూడా మిడిల్ ఈస్ట్లో కాన్సన్ట్రేట్ అవ్వటం, అక్కడ ఆయిల్ చుట్టూ చేయటము అన్నది ఇట్స్ ఎ వెరీ సీరియస్ థింగ్. ఆ కారణంగానే అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇరాన్లో అది జరిగింది, షియా సున్నీ దెబ్బలాటలు జరిగినాయి. షియా దేశంలో సున్నీ రాజు అయిన సద్దాం హుస్సేన్ అక్కడి నుంచి తీసేసినప్పుడు అక్కడున్న 40-50 లక్షల మంది సున్నీ ఇరాకీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇస్లామిక్ స్టేట్ని ఫామ్ చేశారు. అక్కడ సిరియాలోనేమో అక్కడ రాజుగారిని సపోర్ట్ చేయడానికి కొంతమంది, నేను రాజు అంటున్నాను, వాళ్ళ అధ్యక్షులు అనుకుంటారు, ఏమైనా అనుకుంటారు, వీళ్ళంతా నియంతలు. ఈ ప్రాసెస్లో ఏది అమెరికా నుంచి యుద్ధానికి దిగటం, బ్రిటన్ నుంచి దిగటం, నేటో ఫోర్సెస్తో పాటు ఫ్రాన్స్ కలవటం, ఇవన్నీ జరిగినప్పుడు ఏమైందండి, దాదాపు 5 లక్షల మంది చనిపోయారండి ఒక్క ఇరాక్లోనే. 5 లక్షల మంది చనిపోయిన దేశం ఎలా ఉంటుందండి ఒకసారి ఆలోచించుకోండి. ఇంతమంది చనిపోతే, ప్రతి కుటుంబంలో ఎవరో చనిపోతే, ఒక బాంబో ఒక అటాక్ ఏదో జరిగితే ఆ సొసైటీ ఎంత బ్రూటలైజ్ అయిపోతుంది అంటే మానవ విలువలకి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, సిరియా సోల్జర్స్ని ఐసిస్ వాళ్ళు ఎవరితో చంపిస్తున్నారో ఒకసారి చూడండి. చిన్న పిల్లలతో, ఇంకా మీసాలు రాని చిన్న పిల్లలతో వాళ్ళ తలలు కోయిస్తున్నారు మనుషులవి. అంటే బ్రూటలైజేషన్. దీని అంతటికీ ఒక ఫస్ట్ సబ్స్ట్రేట్ మతం ఏర్పరిస్తే ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇంకొక కారణం. ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, ఇప్పుడు చైనా, ముందు మళ్ళీ ఇండియా, వీళ్ళందరూ కూడా వెపన్ ఎక్స్పోర్ట్ లేకుండా తమ ఎకానమీని కన్సీవ్ చేయగలరా? ఐఎస్ఐఎస్ వాళ్ళ విక్టిమ్స్ నిజానికి యూరోప్లో లేరండి, వాళ్ళందరూ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్నారు. షియాలు సున్నీలు చంపుతున్నారు, సున్నీలు షియాలను చంపుతున్నారు. వీళ్ళందరూ సున్నీలైన ఐసిస్ వాళ్ళు సున్నీలైన కుర్డిష్ని చంపుతున్నారు. అంటే అరబులు కుర్డిష్ల మీద పడ్డారు, పక్కన టర్కీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్యాలెస్టైన్కి హెల్ప్ చేసి ఇజ్రాయిల్ని చంపించాలని అంటున్నారు. ఈ 2000-3000 సంవత్సరాల నుంచి ఉన్న ఏన్షియంట్ యానిమాసిటీస్ ఏవైతే ఉన్నాయో అది మతాన్ని, అలాగే మతంతో పాటు ఈ గ్లోబల్ పాలిటిక్స్ హెల్ప్ తీసుకుని చేస్తూ ఉన్నాయి. ఫ్రాన్స్లో ఉన్న ప్రాబ్లం రూట్స్ ఫ్రాన్స్ బయట ఉన్నాయి, ఫ్రాన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆ దేశాల్లో. నిజానికి ద రియల్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ ఆర్ నాట్ ఇన్ ఫ్రాన్స్, నాట్ ఇన్ ఇంగ్లాండ్,
నాట్ ఇన్ రష్యా. దే ఆర్ దేర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఓకే అక్కడ జరుగుతూ ఉంది నిజమైన మారణ హోమం. ఓకే దాన్నంతా కూడా మిలిటరీ ప్రాబ్లంగా చూసుకుంటే ఇటువంటి సొల్యూషన్సే వస్తాయి. ఇట్ ఈస్ నాట్ ఎ మిలిటరీ ప్రాబ్లం, ఇట్స్ ఎ కల్చరల్ ప్రాబ్లం. అక్కడ యూదుల్ని ఏం చేశారు, అక్కడ షియాలని సన్నీలని ఒకళ్ళనొకళ్ళు ఎలా అనుకున్నారు, టర్కీలో కుర్డిష్ని ఎట్లా అనుకున్నారు, ఆర్మీనియన్ జెనోసైడ్ ఎట్లా జరిగిందో ఇవన్నీ మీరు చూస్తే తెలిసేది ఒక్కటే. చిన్న పిల్లలకి విద్వేషాన్ని నేర్పించి ఎదుటి మనిషిని చంపటం తప్పు కాదు అన్న ఒక ఇండాక్ట్రినేషన్ చేస్తున్నారు చూడండి. దాని కాన్సిక్వెన్స్ ఎక్స్పోర్ట్ అయింది వాళ్ళ ఫ్రాన్స్కి. పద్మనాభరెడ్డి గారు, మొత్తం మీద ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారత్ ఎట్లాంటి అప్రమత్తతో మెలగాల్సిన అవసరం ఉందంటారు? ఉగ్రవాదులు టైమ్ అండ్ ప్లేస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. నంబర్ 1. నంబర్ 2, అన్నిటికీ తెగించి ఉంటారు. నంబర్ 3, వాళ్ళకి మంచి శిక్షణ ఉంటుంది. ఉగ్రవాదులలో చాలామంది ఎక్స్ మిలిటరీ పీపుల్ ఆఫ్ ఇరాక్ లోపల సద్దాం హుసేన్ పీరియడ్ లోపల ఉన్న వాళ్ళు మంచి సుక్షితులు అన్నమాట. తర్వాత వాళ్ళకి ఆర్మ్స్ కూడా ఇరాక్ ఆర్మీ నుంచే వచ్చినాయి. ఎక్కువ మంది ఉగ్రవాదులకు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అమెరికన్ మేడ్ ఆర్మ్సే. తర్వాత డబ్బులు కూడా వీళ్ళు రహస్యంగా టర్కీ వాళ్ళు, తర్వాత సౌదీ అరేబియా మా మీద ఎక్కడ పడతారో అన్న భయం కొద్దీ వాళ్ళకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళ ఉగ్రవాదులు వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేసే పరిస్థితిలో ఉన్నారు. ఉగ్రవాదులు ఏదైనా చేయగలుగుతారు కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ అమెరికా ఇదంతా తెలుసు అమెరికాకు, అయినా మళ్ళీ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ న్యూక్లియర్ ఆర్మ్స్ దే ఆర్ నాట్ సేఫ్. ఏదో కంట్రోల్ పెట్టినాం, అది పెట్టినాం, అమెరికన్ వాళ్ళ నిఘాలో ఉందంటున్నారు. కానీ ఎన్నటికైనా ఆడ ఫర్టైల్ గ్రౌండ్ ఉగ్రవాదులకు పాకిస్తాన్. కొద్దిగా ఏదన్నా సమస్య వచ్చి ఆ ఆటమిక్ బాంబ్స్ వీళ్ళ చేతిలోకి వస్తే ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అగ్రరాజ్యాలు దీని మీద దృష్టి పెట్టాలా. ఇక ఇండియాలో కొన్ని బేసిక్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో మనం కఠినంగా ప్రవర్తిస్తే ఒక మతం వారిని నొప్పించినామనుకుంటే మనం బతకలేం. ఉగ్రవాదం గురించి మనం గట్టి చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు నరసింహారావు గారు అన్నట్టు ప్రజలది ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉండాలి. మీ ఏరియా లోపల ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా లేదా వాళ్ళ చర్యలు విపరీతంగా అంటే దినమంతా ఇంట్లో పండుకొని రాత్రి బయటకు వెళ్ళి మళ్ళీ పొద్దున్న రావడం, లేదా ట్రాన్స్మిటర్స్ అటువంటి ఇంట్లో ఉన్నాయి, అటువంటి దాన్ని ఉంటే తప్పకుండా ప్రజలు తెలుపుతారు. కాబట్టి ప్రజల సహకారం తీసుకోవాలి. మనకు హైదరాబాద్నే కాదు ఎక్కడ వీలైనా కానీ ప్రతి దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు. నార్త్ ఇండియాలో ఉన్నారు. ఈ ఉగ్రవాదంతో ఇంకొక తోడు వస్తుంది. పంజాబ్లో ఖలిస్తాన్ మూమెంట్ మళ్ళీ ఏదో గడబడేటట్టుగా ఉంది. నిన్న ప్రధానమంత్రి అన్నాడు, మీరు బ్రిటన్లో బ్రీడ్ అవుతున్నది, పంజాబ్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మీరు ఈ ఉగ్రవాదాన్ని. సో మనకు 2-3 రకాలుగా ఈ ఉగ్రవాదం ఉంది. దీన్ని జాగ్రత్త పడినట్టయితే మనకు అది పెద్ద సమస్యగా అవుతుంది. ఫ్రాన్స్కే కాదు, నేడు ప్రపంచ దేశాలన్నిటికీ ఉగ్రవాదం పెనుసవాల్గా మారింది. భారత్ ప్రతి అంతర్జాతీయ వేదిక మీద ఉగ్రవాదంపై అందరూ కలిసి పోరాడాలని పిలుపునిస్తోంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.